దరిద్రంగా ఆడుతున్నారు. అసలు వాల్యూస్ మోరల్ ఎథిక్స్ ఏం లేకుండా ఎట్లా పడితే అట్లా ఎక్కడ పడితే అక్కడ పట్టేసుకొని ఎలా పడితే అలా మనుషులు పడే. Hey guys, welcome back to our channel Sana's hashtag. So ఈ రోజు అయితే డే 18 ఎపిసోడ్ 19 అన్నమాట. ఇంకా లైట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈ రోజు అయితే డే 18 ఎపిసోడ్ 19 అన్నమాట. సో ఈ రోజు ఫస్ట్ 17th ఎపిసోడ్ కంటిన్యూషన్ చూపించారు. ఇంత వరస్ట్ ఎపిసోడ్ నేను సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు అసలు చూడనే లేదు. అసలు ఒక గేమ్ కోసం చంపేసుకుంటూనే ఉన్నారు అనిపించింది. అందరూ అలాగే ఆడుతున్నారు, దరిద్రంగా ఆడుతున్నారు. అసలు వాల్యూస్ మోరల్ ఎథిక్స్ ఏం లేకుండా ఎట్లా పడితే అట్లా ఎక్కడ పడితే అక్కడ పట్టేసుకొని ఎలా పడితే అలా మనుషులు పడేసి అలా ఆడుతున్నారు. ఎంత దరిద్రమైన ఎపిసోడ్ ఎక్కడ చూడలేదు. నిజంగా లిటరల్ గా అందరు వెయిట్ చేస్తున్నాను. నేనైతే ఫుల్ వెయిట్ చేస్తున్నాను సాటర్డే నాకు సార్ ఇచ్చే కోటింగ్ కోసం. మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నాకు కింద కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పేయండి. సో సోనియాది ఆడేది ఏమి ఉండదు కానీ దొబ్బేసేది ఎక్కువ ఉంది. ప్రేరణ నుంచి ఎగ్స్ అని చెప్పేసి నాకు అనిపించింది. వాళ్ళు జస్ట్ ఇలా కవర్ చేసుకుంటున్నారు లేకపోతే ఇక్కడ పెట్టుకుంటున్నారు. అది అసలు వర్స్ట్ గేమ్. ఇప్పుడు అబ్బాయిలు ఇక్కడ పెట్టుకుంటే ఎట్లా తీస్తారు? అది చెత్త గేమ్ అసలు. ఇప్పుడు అబ్బాయిలు అలా పెట్టుకోకూడదు కదా. సో మనం కూడా అలా పెట్టుకోకూడదు. అమ్మాయిలు కూడా అక్కడ పెట్టుకుంటే ఎట్లా తీస్తారు? మళ్ళీ టచ్ చేశారు అని అరుస్తారు విష్ణుప్రియ నబిల్ నడిచినట్టు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అప్పుడు బిగ్ బాస్ ఒక రూల్ అయితే పెట్టాలి. ఏమని అంటే ప్రైవేట్ పార్ట్స్ దగ్గర అసలు కవర్ చేసుకోకూడదు ఎగ్స్ ని అని చెప్పేసి. వాళ్ళు చేతిలోనే పట్టుకోవాలి అండ్ తర్వాత బుట్టలోనే వెయ్యాలి అనేసి రూల్ అయితే పెట్టుంటే చాలా బాగుండేది. ఇలాంటి చెత్త గేమ్ అయి ఉండేది కాదు అసలు నాకు అనిపించింది. అసలు ఆదిత్య ఓం గారు అయితే నిజంగా ఎలిమినేట్ అయితే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అసలు మరీ దారుణంగా వాళ్ళంతా లాగుతుంటే అతను కూడా అబ్బాయే కదా. ఇక్కడ ఏజ్ అసలు ఫ్యాక్టరీ డజంట్ మ్యాటర్ అసలు. సో ఇక్కడ వాళ్ళు ఇప్పుడు యువతల క్లాన్ వాళ్ళు అంత లాగుతుంటే ఇప్పుడు మనం ఈ ప్రేరణ వాళ్ళ క్లాన్ వాళ్ళు వెళ్ళి లాగుతుంటే వాళ్ళకి ఎంత కోపం వచ్చి హైపర్ అయిపోతున్నారు. వీళ్ళకి కూడా అంతే రావాలి. అప్పుడే గేమ్ రసవత్తంగా ఉంటది అండ్ బాగా కాంపిటేటివ్నెస్ ఇచ్చినట్టు ఉంటది. బట్ ఆదిత్య గారు వెళ్ళి ప్లీజ్ పృథ్వీ అంటే ఎవడైనా ఎందుకు అంటాడు ప్లీజ్ పృథ్వీ అంటే? ఆ అబ్బాయి ఒకే మాట అంటున్నాడు పృథ్వీ, మీరు ఫిజికల్ గేమ్ ఆడలేనప్పుడు అసలు రాకండి అని చెప్పేసి మణికంఠన్ కూడా అన్నాడు అనమాట. సో వీళ్ళని రిక్వెస్ట్ చేసుకోకుండా వీళ్ళు కూడా అదే పనిగా ఆడుంటే భలే ఉండేది అనిపించింది నాకైతే. ప్రతి దానిలో శక్తి టీమే విన్ అవుతుంది. సో వాళ్ళని ఏమైనా టీం మారిస్తే కొంచెం బాగుంటది. లేకపోతే ఇంక ప్రతి దానిలో వాళ్ళే విన్ అయితే ఇంకెందుకు బిగ్ బాస్ చూడటం, వీళ్ళే విన్ అవుతారు కదా అని చెప్పేసి వదిలేయడం బెటర్ ఏమో అనిపించింది. పృథ్వీ అసలు అగ్రెసివ్ గా ఆడుతున్నారు. అసలు రూల్స్ ఫాలో అవ్వట్లేదు. దరిద్రమైన గేమ్ ఆడుతున్నాడు పృథ్వీ. తను అసలు నాకు నచ్చలేదు. మనిషి చూడ్డానికి ఓకే కానీ ఈ సోనియాకి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు వీళ్ళందరూ అని చెప్పేసి అనిపించింది. నిఖిల్ కి వచ్చేసి సెకండ్ రౌండ్ అయ్యేసరికి మళ్ళీ 66 ఎగ్స్ వచ్చినాయి. అబ్బాయి వాళ్ళకి వచ్చేసి 30 ఎగ్స్ వచ్చినాయి సెకండ్ రౌండ్ అయ్యేసరికి. అండ్ థర్డ్ రౌండ్ లో వచ్చేసి ఒక గేమ్ అయితే పెట్టారు. సో ఆ గేమ్ లో వచ్చేసి అబ్బాయి అండ్ నైనిక ఆడారనమాట. సో అబ్బాయి వాళ్ళకి వచ్చేసి 90 ఎగ్స్ వచ్చినాయి, నిఖిల్ వాళ్ళకి వచ్చేసి 60 ఎగ్స్ వచ్చినాయి. ఒక రౌండ్ అయితే విన్ అయ్యారనమాట అబ్బాయి టీం వాళ్ళు. సో 90 ఎగ్స్ బిగ్ బాస్ బుట్టలో వేసి పంపించారు. 18th డే అయితే స్టార్ట్ అయిపోయింది. దసరాలో సాంగ్ వేశారు, ధూమ్ ధామ్ దోస్తాం ఎర్రమరగ చేస్తాం. అసలు అది ఎంత ఊపైన సాంగ్ కానీ అందరూ వచ్చి డాన్స్ కూడా చేయలేదు. కొంతమంది అయితే నిద్ర కూడా లేగలేదు. మళ్ళీ కిచెన్ లిమిట్ అయితే వచ్చింది. సో బిగ్ బాస్ 8 లిమిట్లెస్ అని చెప్పేసి లిమిట్ ఎందుకు పెడుతున్నారు నాకైతే అర్థం కాలేదు. కిచెన్ లిమిట్ అయితే వచ్చింది. ఒక క్లాన్ వాళ్ళు ఒకసారే చేసుకోవాలి, ఆ తర్వాతే నెక్స్ట్ క్లాన్ వాళ్ళు స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. సో ఇద్దరు క్లాన్స్ వాళ్ళు కలిపి చేస్తున్నారు కదా. 2 పొయ్యిలు మీరు తీసుకోండి, 2 మేము తీసుకుంటాను. అట్లా కాకుండా ఒక క్లాన్ వాళ్ళు అయిపోయాక ఇంకో క్లాన్ వాళ్ళు తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ టాపిక్ అయితే బిగ్ బాస్ ఇచ్చాడు అనమాట. సో దానిలో కటింగ్ కూడా లెక్కలోకే వస్తుందని చెప్పాడు బిగ్ బాస్. సో ఇప్పుడు ఫస్ట్ అయితే నిఖిల్ క్లాన్ వాళ్ళు కుకింగ్ స్టార్ట్ చేశారు. సోనియా ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందంటే ఆకలి విషయంలో కూడా ఇంత దారుణంగా ప్రవర్తిస్తారని నేనైతే అనుకోలేదు అసలు. సో ఫస్ట్ అయితే ఏం అనుకుంటున్నారంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్న తర్వాత మేము చేసుకుంటాము, మాది కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక లంచ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అబ్బాయి నిఖిల్ ఇద్దరు ఓకే అనుకున్నారు. సోనియా మళ్ళీ పక్కకు పిలిచి నువ్వు ఎందుకు అట్లా అన్నావు, మేము మళ్ళీ లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తాం కదా, ఒకేసారి అయిపోయింది కదా అంటే అబ్బాయి టీం వాళ్ళదే ఆకలి కాదా, మీరు తింటేనే బ్రేక్ఫాస్టా అని నాకు అనిపించింది.
అది కరెక్ట్ కాదు. అండ్ 3 మెంబర్స్ చేయాలి క్లాన్ లో, అందరూ కలిసి చేయకూడదు అని చెప్పేసి చెప్పారనమాట. సో ఫస్ట్ అయితే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లంచ్ 2 ప్రిపేర్ చేసేసుకున్నారు నిఖిల్ క్లాన్ వాళ్ళు, తర్వాత అభయ్ క్లాన్ వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు అనమాట. వీళ్ళలో ఒక్కరు కూడా వాయిస్ రైజ్ చేయట్లా. ప్రేరణని యష్మిని కొంచెం ఉన్నారు. యష్మి కొంచెం సైలెంట్ అయిందనమాట. తను క్లాన్ గా చీఫ్ గా రిమూవ్ చేశాక ప్రేరణ టీం వాళ్ళు చాలా త్వరగా ఫినిష్ చేశారు కుకింగ్. అండ్ మణికంఠ కూడా చెప్పాడు అనమాట, చాలా బాగుంది, నాకు ఫుడ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి. అండ్ మార్నింగ్ లెగవగానే నిఖిల్ వచ్చేసి రెడ్ ఎగ్ అయితే చూసాడనమాట. సో సీత ఎంత తెలివిగా చెప్పిందంటే ఫాస్ట్ గా వెళ్ళి, అదే మెల్లగా అసలు ఏం డౌట్ రాకుండా వెళ్ళి నువ్వు ఆ రెడ్ ఎగ్ తీసేసుకో, దానికి స్పెషల్ పవర్ ఉంటుంది అని చెప్పేసి సీజన్స్ అన్ని చూసి వచ్చినట్టుంది. సో అందుకని ఇంతకు ముందు సీజన్స్ లో కూడా ఉన్నది స్పెషల్ పవర్ ఉంటుంది, వెళ్ళు అని చెప్పేసి సీత చెప్పింది అనమాట. సో వెళ్ళాడు. పృథ్వీ అసలు ఎంత దరిద్రంగా పట్టుకుంటున్నాడు అంటే, అమ్మాయిలని లేదు ఎంత దరిద్రంగా పట్టుకుంటున్నాడు ప్రేరణని యష్మిని. ప్రేరణ చాలా సీరియస్ అయింది, ఎందుకంటే తను మ్యారేజ్ అయింది బయట. సో అసలు ఎవరైనా ఒప్పుకోరు కదా, అంత దరిద్రంగా పట్టుకున్నాడు. వదులు అన్నా కూడా తను వదలకుండా ఇంత దరిద్రంగా ఇట్లా పట్టేసుకున్నాడు అనమాట వెనకాల నుంచి. అబ్బాయి అసలు గేమ్ ఆడినట్టే చూడాల నేను అసలు ఈ వీక్ లో. ఏదో తిన్నాం పడుకున్నాం ఎగ్స్ ఇచ్చేసాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నట్టుగా కూర్చున్నాడు. పాపం వీళ్ళేమో ఇంత కష్టపడి సంపాదిస్తుంటే తీసుకోండి వదిలేరా అని చెప్పేసి వదిలేస్తున్నాడు. పాపం వీళ్ళేమో ఇంత దెబ్బలు తగిలించుకొని తీసుకొస్తుంటే తను వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు? పృథ్వీ అయితే చాలా దారుణంగా మాట్లాడాడు మనీతో. అందరినీ లైన్ వెనక్కి వెళ్ళిపోయి నుంచోండి, స్టార్ట్ అయ్యాక రండి అని చెప్పేసి నబీల్ చెప్తే పృథ్వీ నువ్వు బయాస్డ్ గా ఆడుతున్నావు, నీ టీం వాళ్ళకి రావట్లేదు అని చెప్పేసి స్టార్ట్ చేశాడు. సీత అండ్ విష్ణుప్రియ అయితే దారుణంగా కొట్టారనమాట ప్రేరణని ఇట్లాగా. సో దారుణంగా ఆడుతున్నారు. 4th రౌండ్ అయ్యేసరికి నిఖిల్ టీం వాళ్ళకి 263 అండ్ అభయ్ టీం వాళ్ళకి 25. అసలు అభయ్ టీం వాళ్ళకి ఆ 25 కూడా ఉండకపోతున్నావు వీళ్ళు వచ్చి కాపాడుకోకపోతే. ప్రేరణ వాళ్ళు అక్కడ పట్టుకోవాలా, ఇక్కడ వచ్చి సేవ్ చేసుకోవాలా ఎగ్స్ ని. అబ్బాయి ఏమో ధీమాగా కూర్చొని తీసేసుకుంటారా వదిలేరా అంటున్నాడు. మనీ రివర్స్ అయ్యాడు. చీఫ్ అయితే మాత్రం అన్ని వినాలా ఏంటి, మేము ఎంత కష్టపడి తెస్తుంటే అని చెప్పేసి భలే రివర్స్ అయ్యాడు. కానీ ఆదిత్య మేము లేదు నువ్వు చీఫ్ కి ఎదురు వెళ్ళకూడదు, ఏంది ఎదురు వెళ్ళకూడదు, అసలు ఆయన ఏం చేస్తున్నాడు. కౌంట్ చెప్తారు కదా ఏ టీం వాళ్ళకి ఎంత వచ్చినాయని చెప్పేసి. విష్ణుప్రియ వచ్చేసి అబ్బాయి టీం వాళ్ళకి 25 వచ్చినాయని చెప్పగానే పగలబడి నవ్వింది అనమాట. విష్ణుప్రియ ఇది ఒక్క విషయంలో నాకు అసలు నిన్నటిదాకా విష్ణుప్రియకే ఓటేశాను, కానీ ఒక్క విషయంలో ఇన్ని రోజులు సంపాదించుకున్న ఇన్నోసెన్స్ అదంతా పోయింది నాకు ఆ అమ్మాయి మీద. అంటే ఈ అమ్మాయి కొంచెం మంచిది అనేది అసలు పోయింది నాకు పూర్తిగా. ప్రేరణ కూడా హీట్ ఆఫ్ ది మూమెంట్ లో అసలు కొన్ని వర్డ్స్ అయితే వాడేస్తుంది బాగా పృథ్వీ కూడా. సో సీత తనకి చెప్పడానికి చూసింది కానీ నువ్వు ఇట్లా చెప్పమాకు అని చెప్పేసి అరిచాడు. ఇంకా సీత నేను ఇంకెప్పుడు చెప్పనని చెప్పేసి చెప్పింది. సోనియా టీం అందరినీ రెచ్చగొట్టి కావాలని అబ్బాయి టీం వాళ్ళకి వదులుతుందని చెప్పేసి నాకు అనిపించింది. ఫస్ట్ రెచ్చగొట్టేస్తుంది అమ్మాయి వెళ్తుంది, తర్వాత ఏమో పృథ్వీ వాళ్ళు వెళ్తేమో ఇట్లా హక్ చేసేసుకుంటుంది. ఎంత దరిద్రం అనిపిస్తుంది ఈ చూడడానికి ఎపిసోడ్ చూసేది అనిపిస్తుంది. ఫస్ట్ అసలు సోనియా ఎలిమినేషన్స్ నామినేషన్స్ లోకి వస్తే బాగుండు అనిపిస్తుంది, బట్ సోనియా మాత్రం నామినేషన్ లోకి రావట్లేదు. ఈ రోజు విష్ణుప్రియ విషయంలో నాకు ఏమనిపించింది అంటే ఇంత వర్స్ట్ ప్లేయర్ గా నేను ఓటేసా ఇన్ని డేస్ అనిపించింది నాకైతే. అండ్ మళ్ళీ కాంతారా టీం వాళ్ళకి తక్కువ వచ్చింది కాబట్టి సో ఆపోజిట్ టీం వాళ్ళు నిఖిల్ టీం వాళ్ళు డిసైడ్ చేసి ఒక పర్సన్ ని తీసేయాలి. సో ఆబ్వియస్ గా ప్రేరణ తీస్తారు, ఎందుకంటే ప్రేరణ ఒకటే బాగా ఆడుతుంది అనమాట. ఈ రోజు నిజంగా ప్లేయర్స్ అంటే ప్రేరణ యష్మిని వాళ్ళిద్దరే బాగా ఆడారు. ప్రేరణ కొన్ని వర్డ్స్ యూజ్ చేసినా కూడా తను కరెక్ట్ గా ఆడింది. ఈ రోజు నాకు వచ్చిన కొన్ని అప్డేట్స్ అయితే లీక్ చేస్తాను. ఓటింగ్ లో బాటమ్ 3 ముగ్గురు ఉన్నారనమాట. సో ఫస్ట్ పృథ్వీ, యష్మి, అభయ్. సో అభయ్ లీస్ట్ ఉన్నాడు. సో బిగ్ బాస్ నుంచి బిగ్ వార్నింగ్ అయితే వచ్చిందనమాట. చాలా ఫైర్ ఉన్నారు బిగ్ బాస్ అయితే. గేట్స్ కూడా ఓపెన్ చేశారు. అబ్బాయి ని చీఫ్ గా రిమూవ్ అయితే చేసేసారు. సో అది ఈ రోజు ఎపిసోడ్ లో చూపిస్తారు. ఎందుకు రిమూవ్ చేశారంటే బిగ్ బాస్ లోనే వార్నింగ్ పెట్టుకున్నారు అండ్ రూల్స్ ఫాలో అవ్వలేదు, సో అందుకని. అండ్ ఇంకో రీజన్స్ కూడా ఉన్నాయంట. ప్రేరణ ఈ రోజు గేమ్ ఆడి వర్డ్స్ లూజ్ అవ్వకుండా ఉండాలి అనిపించింది, ఎందుకంటే భలే ఉండాలి అప్పుడు సాటర్డే ఎపిసోడ్ లో ఇచ్చి పడేసేవాళ్ళు. కానీ ప్రేరణకు కూడా కోటింగ్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఈ వీక్ లో బాగా ఆడింది కాంతారా టీమ్ లో ప్రేరణ, యష్మినే. ఈ వీక్ అబ్బాయి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నేను అనుకున్నాను. కానీ ట్విస్ట్ ఏంటంటే చెప్తాను. పృథ్వీ డెఫినెట్ గా ఎవరైనా కొట్టేస్తాడేమో అని నాకు అనిపించేసింది, చంపేస్తాడేమో అనిపించింది ఆ ఎగ్స్ కోసం.
మణికంఠ అంత వీక్ గా ఉన్నాడు అబ్బాయి, అంత స్ట్రాంగ్ బాడీ కూడా కాదు, అలాంటిది అంత కష్టపడి ఎక్స్ తెస్తుంటే అబ్బాయి ఈజీగా వదిలేసాడు నిఖిల్ వాళ్ళకి అనిపించింది. ఇంకా మణికంఠ కూడా రివర్స్ అయ్యాడు. యష్మి అండ్ ప్రేరణ ఈరోజు చాలా బాగా ఆడారు. సో యష్మి బాగా ఏడ్చింది అనమాట లూజ్ అయిపోయామని. బట్ నేను ఇంత దరిద్రమైన ఎపిసోడ్ అసలు ఏ సీజన్ నుంచి చూడలేదు. కొంచెం ఉంటే పొడి చేసుకునేలా ఉన్నారు కత్తులిస్తే అనిపించింది. సాటర్డే నాకు సార్ కోటింగ్ కోసం నేను ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నా. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా జబర్దస్త్ అవినాష్ కన్ఫర్మ్ అయిపోయారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేపు ఎలిమినేట్ కాబోతుంది, రేపు కాదు ఈ రోజు వీకెండ్ ఎలిమినేట్ కాబోతుంది పృథ్వీ అనమాట. షాకింగ్ కానీ నాకు హ్యాపీగా ఉంది. సోనియా వల్ల వెళ్ళిపోయాడు అనేసి నిఖిల్ అయినా రియలైజ్ అయ్యి మారితే అంతకన్నా హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా పాయింట్స్ లో మీకు ఎక్కడైనా అట్లా అనిపిస్తే రివ్యూలో సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ చేసేసుకోండి. బాయ్, ఐ లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.